తారుమారయ్యే లెక్కలు తారుమారయ్యే అంచనాలు నీళ్ళ పాలయ్యే. ఏంది స్వామి ఇది అసలు? ఫ్యాన్స్ అయితే అసలు ఏం జరిగిందో అర్థం కాక గాబరా పడుతూ తెగమకగా గందరగోళంగా ఉన్నారు. విన్నర్ రేస్లో ఉన్న క్యాండిడేట్ మూడో స్థానానికి ఎలా పడిపోయాడు? 9th వీక్ వరకు ఈ వ్యక్తి ఖచ్చితంగా విన్నర్ రేస్లో ఉన్నాడు అనుకోవడం కాదు, ఓటింగ్ కూడా జనాల బయట అంటే ఆ వైబ్ కూడా అలాగే ఉంటుండే. కానీ సడన్గా ఏం జరిగింది? 2-3 వారాలు మొత్తం అతలాకుతలం అయిపోయి తారుమారైపోయింది, తల్లకిందులుగా తిరిగిపోయింది స్వామి ఓటింగ్ అయితే. ముఖ్యంగా ఒక వ్యక్తి వల్ల. అసలు ఆ వ్యక్తి ఎవరో చెప్పుకుందాం ముందల. అక్కడికి వెళ్ళే ముందల నేను ఎవరి గురించి మాట్లాడతానో చెప్పుకుందాం. అతనే ఇమాన్యుయల్ భయ్య. ఇమాన్యుయల్కి విన్నర్ అయ్యే అవకాశం ఉంది అని ఆల్మోస్ట్ 6th వీక్ 7th వీక్ 8th వీక్ తర్వాత తనుజ రేస్లోకి వచ్చింది. తనుజ ఫస్ట్ నుంచి రేస్లో ఉంది కానీ వైబ్ ఎక్కువ పెరిగింది. 6th 7th వీక్ నుంచి బాగా వైబ్ పెరిగింది తనుజకి. సో ఖచ్చితంగా తనుజ విన్నర్ అవ్వచ్చు, ఇమాన్యుయల్ రన్నర్ అప్ అవ్వచ్చు అని చెప్పి అంచనాలు ఉన్నాయి. తర్వాత ఎవరైనా అవ్వచ్చు అన్న ఆలోచన కూడా వచ్చింది. కానీ సడన్గా మన సోల్జర్ కళ్యాణ్ రేస్లోకి వచ్చాడు. నార్మల్గా లేదు స్వామి కళ్యాణ్కి. సో ఒక ఊచకోత ఓటింగ్ పడుతుంది, అంచనాలు తారుమారు చేస్తున్నాడు. రోజు రోజుకి అతని ఆట, అతని మాట, అతని మనస్తత్వం అందరికీ బాగా నచ్చుతుంది. దాని గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేసుకోవాలి. సో ఎందుకంటే బయట సిచ్యువేషన్ కొంచెం వైబ్గా ఉంది, వైబ్ గురించి ఆ వైబ్ ఫీల్ అవుతూ ఒక వీడియో చేయాలి. దాన్ని దీంట్లో ఇంక్లూడ్ చేయను, అన్నీ ఇంక్లూడ్ చేస్తే అలా దాందే. సో ఇప్పుడు ఏంటంటే ఇమాన్యుయల్ భయ్య పరిస్థితి నాకు అర్థం కావట్లేదు అసలు. సో అతని పరిస్థితి ఏంటి? సో బేసిక్గా ఎలా జరుగుతుందంటే అరౌండ్ 10% ఓట్స్ మాత్రమే పడుతున్నాయి. మిగతా ఓట్లు మొత్తం తనుజ కళ్యాణ్ లాగేసుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. వాళ్ళిద్దరే కొట్టుకుంటున్నారు ఫైనల్ పైన. ఒకళ్ళు అప్ అండ్ డౌన్, ఒకళ్ళు డౌన్, ఒక అప్పుడు జరుగుతుంది. కానీ ఎవరు అప్ ఉన్నారు తర్వాత చెప్తా, అదొక స్పెషల్ సీక్రెట్. ఆల్రెడీ అందరూ చూస్తుంటారులే కానీ ఊరికే సరదా చెప్తున్నాం. సో ఆల్రెడీ తెలుసు ఎవరు టాప్లో ఉన్నారు. ఇప్పుడు దాని గురించి ఇంకొక వీడియో చేద్దాం. ప్రస్తుతానికి మనం మాట్లాడేది ఇమాన్యుయల్ భయ్య గురించి. ఇమాన్యుయల్ భయ్య అసలు నాకు అర్థం కావట్లేదు భయ్య. సో బయట ఫ్యాన్స్ ఫీల్ అయినా కానీ ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్. నేను రీసెంట్గా చూసా కొంతమంది పోస్టులు కొంచెం బూతులు పెట్టడం మానేసి నీకు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పు. నీకు నమ్మకం లేకపోతే వెళ్ళి అఫీషియల్ సైట్స్లో కానీ అన్అఫీషియల్ సైట్స్ ఎక్కడోసారి ఓటింగ్ చూడు ఏం జరుగుతుంది అనేది. అప్పుడు నీకు కళ్ళు తెరుగుతాయి, అది కళ్ళు తెలుసుకుంటాయి. సో అది సిచ్యువేషన్ అనమాట. సో ఇంతకన్నా ఏం లేదు సోమ భయ్య అని ఇమాన్యుయల్ అలా అవ్వడం కొంచెం ఎలా అంటే నేను ఎవరికి పిఆర్ కాదు భయ్యో. మళ్ళీ మీరు అనుకునే వాళ్ళు ఇమాన్యుయల్ పిఆర్ కాదు ఎవరు కదా, ఎవరు బాగా ఆడితే వాళ్ళకే మీరు పిఆర్ అనుకోండి అంతే. నేను పిఆర్ ఎవరికే కాదు. కానీ సో ప్రస్తుతానికి ఇమాన్యుయల్ భయ్య సిచ్యువేషన్ చాలా చాలా ఘోరంగా ఉంది. సో 3rd ప్లేస్లో ఉంటాడా, 4th ప్లేస్లో ఉంటాడా సిచ్యువేషన్ అర్థం కావట్లేదు. సో అది సిచ్యువేషన్. మీకేమనిపిస్తుంది? దానికి కారణం ఏంటి మీరు అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. జై హింద్, శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.